దమ్ బిర్యానీ కోసమని 1 కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేసి పక్కన వేసుకున్న తర్వాత కొంచెం సాల్టు, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, కారం పెద్ద స్పూన్ వేసుకున్నాను. కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది. బిర్యానీ మసాలా పెద్ద స్పూన్ 1 స్పూన్ వేసాను. ఒక పెద్ద సైజు నిమ్మకాయ కూడా కట్ చేసి మంచిగా రసం పిండుకోవాలి. పెరుగు మొత్తం మసాలాలన్నీ పట్టేటట్టు మంచి ముక్కలకు పట్టించి పక్కన పెట్టుకోవాలి. 1 గంట పెట్టాలి కాబట్టి మనం ఫ్రిడ్జ్లో 1 గంట పెట్టుకోవాలి కాబట్టి ముందే కలిపి నేను పెట్టేసుకున్నాను. తర్వాత ఆనియన్ కూడా పెద్ద సైజు 2-3 తీసుకొని సన్నగా కట్ చేసి మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్ లాగా కట్ చేసి మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసమని వాటర్ మనం 1 కిలో రైస్ తీసుకున్నాను కాబట్టి కొంచెం వాటర్ మంచిగా గ్యాస్ మీద పెట్టుకొని కొంచెం బిర్యానీ ఆకు, కొంచెం ఉప్పు, కొంచెం నెయ్యి కూడా వేసి అంతా బాగా మరిగేటప్పుడు మనం ఏదైతే రైస్ ముందే 1 గంట ముందు నానబెట్టుకున్నాను కదా అవి వేసి మంచిగా ఉడకాలి. 75% మంచిగా ఉడికిపోవాలి రైస్ అనేది. ఆ తర్వాత కింద మనం చికెన్ ఏదైతే మంచిగా కొంచెం బాయిల్ చేసుకొని మంచిగా ఉడికించుకున్నాను నేను. సిమ్ములో పెట్టుకొని అవి కలిపేసి మంచిగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను నేను. ఆ తర్వాత బిర్యానీ రైస్ ఉడికింది కదా, ఆ ఉడికిన రైస్ వేసేసుకొని మధ్యలో ఆనియన్ ఉంటుంది కదా, ఆనియన్, పుదీనా, కొత్తిమీర వేసుకుంటూ మనం ఉల్లిగడ్డ వేయించిన ఆయిల్ ఉంటుంది కదా 1 స్పూన్ వేసుకుంటూ రైస్ వేసుకుంటూ దమ్ తీసుకోవాలి. 15 నిమిషాల దాకా మంచిగా ఉడకాలి. పిండి పెట్టి మంచిగా ఆవిరి తీస్తాం కదా, 15 నిమిషాలకి ముక్క అనేది మంచిగా సాఫ్ట్గా మంచిగా ఉడుకుతుంది. మనం ఆల్రెడీ ముందే వేయించుకున్నాం కాబట్టి సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.